పెద్దపల్లి జిల్లా మంతనిలో బాలికకు నగ్న పూజల ఘటన కలకలం రేపింది. హాస్టల్లో ఉంటున్న బాలికతో నగ్న పూజలకు యత్నించిన ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విద్యార్థుల పేదరికాన్ని ఆసరాగా చేసుకుని నగ్న వీడియోలు చిత్రీకరించే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. పూజలు చేస్తే కనక వర్షం కురుస్తుందని బాలికకు మాయమాటలు చెప్పింది వంట మనిషి. తన ఇంటికి తీసుకెళ్లి నగ్నంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. తర్వాత ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది బాధిత బాలిక. వెంటనే బాలిక తల్లిదండ్రులు మంతని హాస్టల్ కి చేరుకుని వంట మనిషిని నిలదీశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. ఈ ఘటనలో ముగ్గురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సార్ ఉన్నాడట. సార్ వాళ్ళ పిన్ని వచ్చింది, వాళ్ళ పిన్ని కలుతానికి వచ్చింది. రల్లి సార్ చూసారు, మన పంపి అంటే పంపించిందట. సార్ పంపితే ఇక్కడ లేదు, హాస్టల్కి వచ్చిందని అంటే హాస్టల్ తీసుకొచ్చిందట. హాస్టల్ తీసుకొస్తే చూసిందట. అమ్మమ్మ ఏది మా పిన్ని రాలే కదంటే లోపలికి మీ పిన్ని రాలే, ఎవరు రాలే అని అంటే లోపలి తీసుకెళ్ళిందట. ఇంట్లోకి తీసుకెళ్ళినాక తలుపులు డోర్లు వేసిందట. అన్ని డోర్లు వేసి మళ్ళీ ఎవరికో ఫోన్ చేసిందట. ఇట్లా పూజలు చేస్తారు, మొత్తం బట్టలు ఇప్పి పూజలు అన్ని చేస్తారు. చేసినాక మీకు అవి పూజలు చేసినాక డబ్బులు వస్తాయి. మీ అమ్మ నాన్న పేదోళ్ళు కదా, మిమ్మల్ని దాదేతందుకు ఇబ్బంది అవుతుంది కదా, మీకు డబ్బులు ఇప్పిస్తా నేను అన్నట్టు అన్నదట. అంటే నాకు తెలియదు అమ్మమ్మ, మా మమ్మీ ఫోన్ చేసి అడుగు, మీ మమ్మీకి ఫోన్ చేసి అడుగు అని అంటే లేదు మమ్మీ తర్వాత చేద్దామన్నదట. తర్వాత వద్దానంటే ఎవరికో ఫోన్ చేసేట రమ్మన్నదట. రమ్మన్న వల్ల ఆయన బండి పట్టుకొని వచ్చిందట. లోపల కూర్చున్నాడట, తలుపులు వేసిరట. ఆయన లోపలనే ఉన్నాడట. లోపల ఉన్నాక ఏం చేసిందట, ఇగో ఈమెని నువ్వు ఎన్నో తరగతి అని అడిగిందట. 10th క్లాస్ అని చెప్పిందట. ఎన్ని సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు అని చెప్పిందట. చెప్పినాక ఇట్లా పూజలు చేస్తాం మేము నైట్, ఇట్లా పూజలు చేస్తే నైట్ తీసుకుపోయి పూజలు చేస్తాము, బట్టలన్నీ ఇప్పి పూజలన్నీ చేస్తారని. లక్ష్మీదేవి ప్రసన్న అయితే అప్పుడు నీకు డబ్బులు ఇప్పిస్తామని. డబ్బులు ఇప్పిస్తా అంటే ఈయనకు మళ్ళీ వీడియో కాల్, వేరే ఆయనకు వీడియో కాల్ చేసి మేము ఫోటో మొత్తం చేతులు కాళ్ళు అన్ని మొత్తం కింది నుంచి పీద్దాకా చూపెట్టిరట. చూపెట్టి సరే అమ్మ ఇప్పుడు నేను మళ్ళీ చెప్పేది ఉంటే మళ్ళీ చెప్తా నేను నువ్వు అని అట. ఆమెనట అప్పుడు బయటికి పో అని అట.